ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు 76 లక్షల కుటుంబాలు వ్యవసాయం మీద ఆధారపడున్నారు. అందులో 66 లక్షల మంది సన్న చిన్నకారు రైతులు. వీరెక్కువ మంది వర్షాధారంపై ఆధారపడి వారి వ్యవసాయం చేస్తున్నారు. అంతేకాకుండా ఎక్కువ మంది ఆహార పంటలు, పప్పు దినుసులు, మిరప మరియు పత్తి పంటలను సాగు చేయటం వల్ల పెట్టుబడులు పెరగటం, అంతేకాకుండా దిగుబడులు తక్కువగా ఉండటం వల్ల రైతులు బాగా చితికిపోతున్నారు. ఈ పరిస్థితులని అధిగమించడానికి పండ్ల తోటల పెంపకం చేపట్టాలనే ప్రత్యామ్నాయ మార్గాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సహించడం జరిగింది. ఈ పండ్ల తోటల పెంపకం వల్ల సన్న చిన్నకారు రైతులకు సుస్థిరమైన జీవనోపాధులను కల్పించడం, తద్వారా అధిక ఆదాయాలను సమకూర్చాలనేదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యం. అనంతపురం జిల్లాలో హార్టికల్చర్ డెవలప్మెంట్ కాను గ్రామీణ పెదరిక నిర్మూలన సంస్థ NREGSతో కన్వర్జెన్స్తో 6,800 ఎకరాల్లో హార్టికల్చర్ ప్లాంటేషన్ టేకప్ చేయడం జరిగింది. ఇందులో 2,300 మంది రైతులకు లబ్ధి చేకూరే విధంగా 2017-2018 సంవత్సరాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నా పేరు వెంకటరాముడు. నాది బండమీదపల్లి గ్రామము, రాప్తాడు మండలము, అనంతపూర్ డిస్టిక్. 4 ఎకరాల 73 సెంట్లు మాది విస్తీర్ణం. ఇది దాంట్లో 319 చెట్లు మామిడి చెట్లు పెట్టాము. వాటి నుంచి కంచి వేసాము. కంచి చుట్టూరా ఒక టేక్ చెట్టు, టెంకాయ చెట్లు, ఈ విధంగా మొత్తం ఒక 500 చెట్ల వరకు ఈ మామిడి చెట్లు కాక అదర్స్ చెట్లన్నీ కలిసి ఒక 500 చెట్ల వరకు మేము ఇప్పుడు పెంచి పోషిస్తాము. జూన్ జూలైలో అప్లై చేసుకోమని అంటే సెప్టెంబర్లో మాకు శాంక్షన్ లెటర్ ఇచ్చారు. శాంక్షన్ లెటర్ ఇస్తానే వారం లోపలే మేము ఆల్రెడీ శాంక్షన్ అయితేనే మేము కడియం పోయి మామిడి చెట్లను కొనుగోలు చేసాము. తీసుకొని వచ్చి ఇక్కడే దింపుకొని NRGS కింద లేబర్స్ వచ్చారు. గుంత 3 అడుగులు వెడల్పు, 3 అడుగులు గాతంతో గుంత తీపించుకున్నాము. ఒక్కొక్క గుంత తీసిన దానికి ఒక కూలీకి 137 రూపాయలు గవర్నమెంట్ NRGS కింద వాళ్ళ కూలీ లేబర్ కింద వాళ్ళకి ఇచ్చుకుంటూ వచ్చారు. ఒక్కొక్క చెట్టు వచ్చేసి 37 రూపాయలతో మా గవర్నమెంట్ శాంక్షనింగ్ ఇచ్చేది. అక్కడ మేము కడియం పోయి అక్కడ చెట్లు డెలివరీ ఛార్జెస్ కూడా మాకు 48 రూపాయలు మాకు ముక్కబడింది. పడితే మాకు 37 రూపాయలు గవర్నమెంట్ మాకు ఆల్రెడీ బిల్లు రైతు ఖాతాలోకే బిల్లులు కొట్టి మేము దాన్ని సేవ్ చేసుకున్నాం. 730 లక్షల రూపాయలు దీనికి ప్రభుత్వం కేటాయించింది. ప్రతి రైతుకు 3 సంవత్సరాల పాటు ఇన్పుట్స్ను అందజేస్తూ రైతులను ఈ కరువు నేలలో ఆదుకుంటూ వాళ్ళకు కావలసినటువంటి వాచ్ అండ్ వార్డ్తో పాటు కూడా నీటి తడులను కూడా అందిస్తూ దానికి సంబంధించిన ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తూ రైతును ఆదుకుంటూ చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని చేశాము. మాది వచ్చేసి 4.5 ఎకరా ఇది చేను ఉంది. 315 మొక్కలు పెట్టాము. 8 మంత్స్ బ్యాక్ అప్లై చేసుకుంటే NRGS కింద వెలుగుళ్ళు కింద మాకు మామిడి చెట్లకి అప్లై చేసుకుంటే ఇచ్చారు. మాకు మొక్కలు ఇవి వచ్చేసి తూర్పుగోదావరి నుండి తెప్పించామండి. అక్కడి నుండి వచ్చేసి 48 రూపీస్కి 48 రూపాయలకి ఇక్కడే ట్రాన్స్పోర్టేషన్తో వాళ్ళే దింపేసిపోయారు నర్సరీ వాళ్ళు. మాకు గవర్నమెంట్ వచ్చేసి 37 రూపాయలతో మాకు అమౌంట్ వచ్చేసింది. మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లాని ఉద్యాన హబ్బుగా చేయాలనేటువంటి సంకల్పంతో, దృఢ సంకల్పంతో అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా NREGS మరియు SERP ఆధ్వర్యంలో ఉద్యాన పంటలు, ముఖ్యంగా పండ్ల తోటలు పెంచే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నారు. నీటి సౌకర్యం ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మైక్రో ఇరిగేషన్ అనుసంధానం చేస్తున్నాం. మైక్రో ఇరిగేషన్కి కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయ సహకారాలు రాయితీల ద్వారా అందిస్తూ ఉంది. ముఖ్యంగా మైక్రో ఇరిగేషన్ ద్వారా 1 ఎకరాకు సరిపడా నీటిని 5 ఎకరాల వరకు పండ్ల తోటలు వేసుకోవచ్చు. అలాగే నీటి ఆదాతో పాటు కలుపు ఆదా తగ్గించి కూలీల ఖర్చు కూడా కాలువలు తీయడానికి కానీ కలుపు తీయడానికి అయ్యే కూలీల ఖర్చును కూడా గణనీయంగా తగ్గించుకోవచ్చు. అలాగే కరెంటు ఆదాను కూడా దాదాపు 60 నుంచి 70% వరకు కూడా కరెంటును కూడా పొదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎరువులను కూడా 45% వరకు మనం ఆదా చేసుకునే డ్రిప్ ద్వారా ఇచ్చినందువల్ల ఆదా చేసుకునేటువంటి అవకాశం ఉంది. అటు నుంచి మొక్కలు నాటించుకొని ఇంకా వాటరింగ్ బిల్లు అవన్నీ సక్రమంగా నెలకి ఇంత 4 దప్పాలుగా ఫస్ట్ లోడు, మళ్ళీ ఇప్పుడు 8 దప్పాలుగా మాకు వాటరింగ్ బిల్లు ఇవన్నీ వస్తున్నాయి. ఉంచడానికైనా కూలీలకు కూడా వాళ్ళే ఇచ్చారు డబ్బులు. నీళ్ళకి వాటరింగ్కి వాళ్ళే ఇస్తున్నారు. డ్రిప్ కూడా దీనికి 90% సబ్సిడీతో గవర్నమెంట్ 4.5 ఎకరాకి 12,000 కట్టింటే 4.5 ఎకరాకి వచ్చేసింది. ఇవి కట్టెలు కూడా మేమే కట్టెలు అవి కొట్టుకున్నాము. దానికి కూడా కట్టెకి కూడా ఇచ్చారు. కట్టికి గుణ 7 రూపాయల ప్రకారం వాళ్ళే ఇచ్చారు. మళ్ళా ఈ చెట్ల కింద
చుట్టూ తీసుకునే కూడా పాదులు చేసుకునే కూడా వాళ్ళే వచ్చాను వాడి కింద అమౌంట్ ఇస్తారు గవర్నమెంట్ ఎన్ఆర్జీఎస్ కింద. ఈ రాయితీలు 5 ఎకరాల లోపు పొలము కలిగినటువంటి సన్న చిన్నకారు రైతులైనటువంటి ఎస్సీ ఎస్టీ రైతులకేనైతే 100% రాయితీ కల్పిస్తూ ఉంది. అలాగే 5 ఎకరాలు పైనుంచి 10 ఎకరాల లోపు ఉన్నటువంటి అన్ని రకాల రైతులకు కూడా 90% వరకు రాయితీ కల్పిస్తూ ఉంది. 10 ఎకరాలు పైబడినటువంటి రైతులు ఉన్నట్లయితే 50% రాయితీ కల్పిస్తుంది. అలాగే గతంలో భార్యాభర్తను ఒక యూనిట్గా తీసుకొని ఇద్దరికి కలిపి 10 ఎకరాల లోపు ఉంటేనే 90% రాయితీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వేరువేరు రైతుల కింద చూసి భార్యకు కానీ భర్తకు కూడా ఇద్దరికి కూడా 10 ఎకరాల లోపు కలిగిన వాళ్ళకు 90% రాయితీతో డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. అంతేకాకుండా ఎక్కడైనా ఈ 10%, 15% కూడా రైతులు కట్టుకొనడానికి వీలు కాని పక్షంలో ఆ కుటుంబంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళ ద్వారా, పొదుపు మహిళ ద్వారా శ్రీనిధి రుణానికి లింకప్ చేసి ఈ రైతు కట్టవలసినటువంటి వాటా ఏదైతే ఉందో ఆ డబ్బుని శ్రీనిధి లోన్ తీసుకొని ఆ లోన్ ద్వారా కట్టించి ఇంకా ఎక్కువ మందికి ఈ డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దానివల్ల బాగా పేద రైతులైనటువంటి ఎవరైతే తన వాటా 10% కట్టుకోలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా డ్రిప్ ఇరిగేషన్ అందుబాటులోకి వచ్చింది. ముఖ్యమంత్రి గారు మన ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్గా చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు. ఎందుకంటే అనంతపురంలో ఉన్నటువంటి ఎర్ర నేలలు చాలా సారవంతమైనటువంటివి. నీటిని అందించి సరైనటువంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని చాలామంది రైతులు ఇక్కడ ఆల్రెడీ దాన్ని ప్రూవ్ చేసి ఉన్నారు. మేము అంతర పంట దీంట్లో మామిడి చెట్లలో అంతర పంట పెట్టామండి. ఇవి బెండ రోజు 300 కేజీలు దినం 300 కేజీలు వెళ్తాయి దీంట్లో మ్యాక్సిమం. ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ మామిడి చెట్లలో వచ్చేసి ముల్లంగి, క్యారెట్ కూడా అంతర పంటలుగా వేసాము. పర్లేదు, అది కూడా పంట బాగుంటుంది. అనప పెట్టాము ఆ సైడ్ 2 ఎకరాలు, అది కూడా పర్లే పంట. అదేమంటే చలికాలంలోనే వచ్చేది, ఎండాకాలం రాదు పంట. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎందరో చెరిక్కాయ, వేరుశనగ ఇట్లా వేసుకోవచ్చు. 3 ఏళ్ళ వరకు ఏమి ఇబ్బంది లేదు, అంతర పంటలు వేసుకోవచ్చు. అంతర పంటలకు కూడా వాళ్ళే ఇస్తారు ఎన్ఆర్జీఎస్లే. ఇప్పటికే 30,000 హెక్టార్ల పైచిలకు మైక్రో ఇరిగేషన్ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది ఈ ఆర్థిక సంవత్సరంలో. అంతేకాకుండా ప్రతి బోరు కూడా మన ముఖ్యమంత్రి గారి మాకు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే మనం అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి బోరుకు కూడా డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం కల్పించాలి. లక్ష్యాలతో సంబంధం లేదు, టార్గెట్తో నిమిత్తం లేకుండా ప్రతి బోరుకు కూడా డ్రిప్ సౌకర్యం కల్పించాలని అనుకుంటున్నాం. రైతులు మరియు సిబ్బందికి శిక్షణతో పాటు సాంకేతిక సహకారం కూడా అందిస్తోంది ప్రభుత్వం. ముఖ్యంగా తక్కువ నీటితో ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చేటువంటి పండ్ల తోటలపైన రైతులు దృష్టి సారించాలి. ఇందుకు మామూలుగా అనంతపురం జిల్లాలో రేగు పంట కొద్దిగా ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. ఈ రేగు పంట కాకుండా ఉసిరి, సీతాఫలము, నేరేడు, అంజూర, చింత లాంటి పంటలు కూడా సన్నకారు చిన్నకారు రైతులు సాగు చేసుకుంటే తక్కువ నీటి వనరులతో, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉత్పత్తులు సాధించుకోవచ్చు. ఈ పథకాన్ని సన్న మరియు చిన్నకారు రైతులకు మరింత చేరువ చేసే భాగంలో 2017-18 సంవత్సరం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ మరియు గ్రామీణ ఉపాధి హామీ పథకం కలిసి రాష్ట్రంలో 65,000 ఎకరాల్లో పండ్ల తోటల సాగు చేయడం జరిగింది. 2018-19 సంవత్సరంలో మరో 1,00,000 ఎకరాల్లో ఈ పండ్ల తోటల పెంపకం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఈ అవకాశాన్ని రాష్ట్రంలోని సన్న చిన్నకారు రైతులందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మాకు ఇంతటి తోడు అందించి మా జీవితాలలో వెలుగులు నింపిన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు.